ప్రభునందు నాకు అత్యంత మిక్కిలి ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, దేవుని మాటలు మనము జాగరూకులమై వినాలని మనము చేస్తూ ఉంటున్నాం. దేవుడు ఈ భూమి మీద నీకు కావలసినవన్నీ కూడా సిద్ధపరిచాడు. నీకు ఏది కావాలన్నా దేవుడు సిద్ధపరిచాడు. నీకు అన్నీ సిద్ధపరిచాడు. అవన్నీ కూడా నువ్వు సంపాదించుకోవాలి. దేవుడు నీకు ఇవ్వనదంటూ ఏదీ లేదు, అన్నీ ఇచ్చాడు. ఇవ్వనదంటూ ఏమీ లేదు, కాబట్టి అన్నీ ఇచ్చాడు. మనం ఏమనుకుంటున్నామంటే దేవుడు మనకేమి ఇవ్వలేడు, నాకేమి ఇవ్వలేదు అనుకుంటూ ఉంటున్నాం. దేవుని బిడ్డలారా, దేవుడు నీకు ఏమేమి ఇవ్వాలి అన్నీ కూడా సిద్ధపరిచి తీసుకోమని చెప్పాడు. కానీ అవి తీసుకోవడానికి, అవి పొందుకోవడానికి మన జీవితంలో, మన బ్రతుకులో విశ్వాసం అనేది లేదు. దేవుని ఆశీర్వాదాలన్నీ కూడా సిద్ధంగానే ఉన్నాయి. అడుగుడే మీకు ఇయ్యబడును అని దేవుడు చెప్పినప్పుడు ఇవ్వకుండా దేన్ని అడ్డుకుంటాడైనా? అడుగుడే మీకు ఇయ్యబడును అని దేవుడు చెప్పినప్పుడు ఇవ్వకుండా దేన్ని ఆటంకపరుస్తాడు? ఆటంకపరిచేవాడైతే అడగండి అని ఎందుకు అంటాడు? కానీ తీసుకునే విషయంలో మాత్రము దేవుని బిడ్డలారా, మీ విశ్వాసములో ఉన్న లోపాలను మీరు సరి చేసుకోవాలి. మీ విశ్వాసములో, మీ నమ్మకములో ఉన్నటువంటి లోపాలను మీరు సరి చేసుకోవాలి. ఎందుకు పొందుకోలేకపోతున్నామంటే అవిశ్వాసమును బట్టియే. ఎందుకు పొందుకోలేకపోతున్న అవిశ్వాసం అని బట్టి అన్ని సిద్ధం చేసేసాడు. ప్రభువా నాకు ఇవ్వు అనడం కాదు, నువ్వు అడగక ముందే నీ కొరకు సిద్ధం చేశాడు. నువ్వేం అడుగుతావో నువ్వు పుట్టక ముందే తెలుసు కాబట్టి సిద్ధం చేశాడు, అన్ని సిద్ధం చేశాడు. ఈ భూమి మీద సమస్తమును సిద్ధపరిచాడు. కానీ పొందుకోవటంలో మనకి ఏమి లేదంటే విశ్వాసము లేదు. లోపములు ఎక్కడున్నాయి? ఇక్కడే ఉన్నాయి. లోపములు ఇక్కడే ఉన్నాయి, మన దగ్గరే ఉన్నాయి. దేవుడు అన్ని సిద్ధపరిచి ఏది కావాలో కోరుకోమని చెబుతున్నప్పుడు అన్ని సిద్ధపరిచి కోరుకోమంటున్నాడు, సిద్ధపరచకుండా కోరుకోమంటాడా? అన్ని సిద్ధపరిచాడు. ద్వితీయోపదేశకాండ 30వ అధ్యాయము పరిశుద్ధ గ్రంథములో నుండి ద్వితీయోపదేశకాండము 30వ అధ్యాయము 15వ వచనం చదువుకున్నాను చూడండి. చూడుము, నేడు జీవమును, మేలును, మరణమును, కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. నీవు బ్రతికి విస్తరించినట్లుగా నీ దేవుడని యెహోవాను ప్రేమించి ఆయన మార్గమును నడుచుకొని ఆయన ఆజ్ఞలను, కట్టడలను, విధులను ఆచరించుమని నేను నీకు ఆజ్ఞాపిస్తూ ఉంటున్నాను. చూడము, నీకు అన్ని సిద్ధం చేశాను. చూడము, జీవమును, మరణమును, మేలును, కీడును నీ ఎదుట ఉంచి ఉన్నాను. నీకు ఏది కావాలో కోరుకోమని దేవుడు సిద్ధం చేశాడు. సిద్ధం చేసి కోరుకోమంటున్నాడు, సిద్ధం చేయకుండా కోరుకోమంటున్నాడా? కాబట్టి కోరుకోవలసిన బాధ్యత ఎలా ఉంది? ఎవరిది? మనది. ఎంతలా సిద్ధం చేశాడంటే, అమ్మ కంచము నిండా అన్నం పెట్టి చక్కగా అన్నాన్ని అద్ది ఓ ప్రక్కన చక్కటి కూర వడ్డించి అన్నీ సిద్ధం చేసింది. సిద్ధము చేసిన కంచం చూడంగానే ఆకలి లేనివాడు కూడా ఆకలి పడుతూ ఉండదు. చేత్తో ఎలాగైతే ఆ ముద్దను తీసుకొని తింటాము అంత చక్కగా దేవుడు ప్రతి ఆశీర్వాదమును దేవుడు మన కొరకు సిద్ధపరిచాడు. సిద్ధపరిచింది మళ్ళీ దేవుని అడగాల? ప్రభు తీసుకోమంటామని అడగవలసిన దేవుడే సిద్ధపరిచాడు కదా. అమ్మని అడుగుతావా? అమ్మ నాకు ఈ భోజనం పెట్టావు తినమంటావని అడుగుతావా? అమ్మ ఎందుకు పెట్టింది? నువ్వు తినమనే పెట్టింది. అలాగే దేవుడు ఎందుకు పెట్టి? నువ్వు తినమనే, నేను అడగమనే పెడుతూ ఉంటాడు. కానీ ఎంత చక్కగా పెడుతున్నాడంటే అది చేతికంటే అంత దూరంలో ఉన్నదటండి. దయచేసి ఆ యెహోషువ నన్ను క్షమించండి, ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయము 14వ వచనం చదువుకుందాం. నీవు దాన్ని అనుసరించుటకు
ఆ మాట నీకు బహు సమీపముగా ఉన్నది, నీ హృదయమున నీ నోటన ఉన్నది. ఎక్కడ ఎంత దూరం వెళ్ళాలి దాని కొరకు? ఆశీర్వాదముల కొరకు, దీవెనలకు ఎంత దూరం వెళ్ళాలంటే ఎంత దూరం వెళ్ళవసరం లేదు, దగ్గరగానే ఉంది. చేటుతో అందిపుచ్చుకున్నంతగా, ముద్దను అందిపుచ్చుకుని నోట్లో పెట్టుకున్నంత దగ్గరగా ఉన్నది దేవుని యొక్క ఆశీర్వాదములు. కానీ దేవుని తెలుసు, కానీ దేవుని దగ్గరకు వస్తున్నాము, కానీ ఎందుకు పొందుకోలేకపోతున్నాం? ఎందుకు పోతున్నామంటే విశ్వాసముల లోపములు కనబడుతూ ఉన్నాయి. విశ్వాసముల లోపములు కనబడుతూ ఉంటుంది. ఒక ఆయన వచ్చి అంటాడు, యేసు ప్రభువా నా కుమార్తె సావసిద్ధమై ఉన్నది, బ్రతికించు అని యేసు ప్రభు దగ్గరకు వచ్చి అడుగుతూ ఉంటాడు ఒక ఆయన. అప్పుడు అంటాడు కదా, వస్తాను, విశ్వాసం ఉంచు, వస్తాను. ఏమంటున్నాడు? విశ్వాసం ఉంచి వస్తానంటూ ఉంటున్నాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? ఆ అమ్మాయి యొక్క పిల్ల యొక్క యజమాని తండ్రి ఏమన్నాడంటే, అవిశ్వాసము రాకుండా నీవే నాకు సహాయము చేయమంటూ ఉంటున్నాడు. దేవుని బిడ్డలారా, ప్రమాదమును గ్రహించాడు. అంటే అవిశ్వాసం ఎలాగొస్తుంది? చుట్టుపక్కల ప్రాంతములు చూసినప్పుడు, ఇతర మనుషులు చూసినప్పుడు మనకేమొస్తుంది? అవిశ్వాసం వస్తూ ఉంటుంది. కాబట్టి చెప్పుడు కొట్టు మాటలు వెనకరా బాబు అంటూ ఉంటున్నాడు. అంటే విశ్వాసములు ఏమున్నాయన్నమాట? లోపములు ఉన్నవి. దేవుడు సిద్ధపరిచాడు కానీ దాన్ని తీసుకోవడం లేదు. దేవుడు కారణం కాదు, నీ బలహీనత, నీ అవిశ్వాసము. ప్రభునందు నాకు అత్యంత మిక్కిలి ప్రియమైనటువంటి వాళ్ళరా, ఎన్నో విషయాలు కనబడుతూ ఉంటాయి. దేవుని దగ్గర మనము అవిశ్వాసముతో ఉంటూ ఉంటాం. దేవుడు స్వస్థపరుస్తాడని వస్తాం, స్వస్థపరుస్తాడో లేడో అనుకుంటూ ఉంటాం. దేవుడు నా కష్టాలు తీర్చడో అని అనుకుంటూ ఉంటాం. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, అలా ఎప్పుడు నువ్వు అనుకోవద్దు. దేవుడు ఖచ్చితంగా దేవుని కార్యాలు చెయ్యగలడు. ఆయన శక్తి సామర్థ్యముల మీద ఏమాత్రము కూడా అనుమానము రావడానికి వీలు లేదు. దేవుని బిడ్డలారా, దేవుడు అంత గొప్ప కార్యములు పట్ల చేయగలిగినటువంటి వాడు. నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచనని ఎంతోమంది దగ్గర చెప్పినటువంటి వాడు. విశ్వాసములు లోపములు ఉండకూడదు, దేవుని దగ్గర లోపములు ఉండకూడదు, ఈ లోకం వైపు చూడకూడదు. ఈ లోకం వైపు చూసినప్పుడు మనకు అవిశ్వాసం కలుగుద్ది. ఈ లోకం వైపు చూసినప్పుడు దేవుని బిడ్డలారా, దేవుని మీద నమ్మకం తగ్గిపోతూ ఉంటుంది. కానీ దేవుని వైపు చూసినట్లయితే దేవుడు నీ పట్ల గొప్ప కార్యములు చేయగలుగుతూ ఉంటాడు. ఒక తండ్రికి ఒక కుమారుడు ఉన్నాడు, చిన్న కుమారుడు. తండ్రి అంతా పంచిపెట్టేశాడు, తీసుకుని వెళ్ళిపోయాడు. బాగా బ్రతికేద్దాం అనుకున్నాడు, కానీ దేవుని అక్కడికి వెళ్ళిపోయి ఆ దూరదేశంలో ఉండి తన ఆస్తి అంతా కూడా పాడు చేసుకుని ఆఖరికి ఆకలేస్తున్నప్పుడు భోజనము కొరకు సిద్ధపడదాం, భోజనం ఎవడని పెడతాడంటే ఎవడు పెట్టనన్నాడు. ఆఖరికి పందుల కాపరి దగ్గర కూర్చున్న మరి కమటానికి కుదుర్చుకున్నాడు, నెల జీతానికి కుదుర్చుకున్నాడు. కానీ వాడు కూడా సరైన కడుపు నిండా భోజనం పెట్టడం లేదు. అప్పుడు అనుకున్నాడు కదా, పందులు పొట్టి తిని ఆశపడదాం అనుకున్నాడు. ఒకప్పుడు ఎటువంటి ధనవంతుడు, భాగ్యవంతుడు, అలాగ అనుకున్నటువంటి ఆ వ్యక్తి అన్నాడు కదా, తన జీవితము ఒక్క క్షణములో మారిపోయింది. హల్లెలూయా. అతని జీవితము ఒక క్షణములో మారిపోయింది. ఎలా మారింది? ఒక్కసారి తండ్రి ఇంటిని జ్ఞాపకం చేసుకున్నాడు. హల్లెలూయా. ఎవరిని జ్ఞాపకం చేసుకున్నాడు? తండ్రి ఇంటిని జ్ఞాపకం చేసుకున్నాడు. నా తండ్రి ఇంటి అనేకమంది కూలివాంటలకు అన్నము సమృద్ధిగా ఉన్నది, నేను ఇక్కడ ఆకలితో చచ్చిపోవచ్చు ఉన్నాను అనుకుని అనుకున్నాడు కదా, మా నాన్నగారి దగ్గరికి వెళ్దాం, ఆ తండ్రి దగ్గరికి వెళ్దాం. తండ్రి అని పిలవడానికి కూడా అర్హత లేదు అతనికి, లేనట్టు అని తనే అనుకుంటున్నాడు. అప్పుడు ఆ తండ్రి ఇంటికి వెళదాం, ఒక కూలివాండ్రుగా నన్ను పెట్టుకో, నాకు అట్లా భోజనం పెట్టమని అడుగుదామని చెప్పేసి అనుకున్నాడు. అప్పుడు లేఖనం చెప్పిన, అయితే బుద్ధి వచ్చినప్పుడు, హల్లెలూయా, ఏమొచ్చినప్పుడు? మన విశ్వాసములో లోపములు తీర్చుకోవాలి అనే ఆలోచన నీకు వచ్చినప్పుడు దేవుని దగ్గరికి నడిపిస్తూ ఉంటుంది. ఎందుకంటే అక్కడ అన్నాడు కదా, నీకును పరలోకమునకును
విరోధముగా నేను పాపము చేసి తిని. దేవుని బిడ్డలారా, నీకును పరలోకముని విరోధంగా నేను పాపం చేశాను, తప్పు చేశాను తండ్రి అని చెప్పేసి అడుగుదామని అనుకున్నాడు. తండ్రి ఏమో ఎదురు చూస్తున్నాడు, నా కొడుకు వస్తాడని చెప్పి ఎదురు చూస్తున్నాడు. అలాగే ఎదురు చూస్తున్నాడు. మురికి బట్టలతో ఉన్నాడు, చింపిరి బట్టలతో ఉన్నాడు, ఆకలితో ఉన్నాడు. ప్రభునందు ప్రేమైన ఎండలో, కాలిని ఎండలో కోల్పోయిన రూపముంటూ ఉంటున్నప్పుడు తండ్రి చూసి పరిగెత్తుకుని వచ్చి కొడుకు మెడ మీద పడ్డాడు. కొడుకు అంటున్నాడు, తండ్రి నీకును పరలోకముని విరోధముగా నేను పాపము చేసి తిని. నీ కొడుకుని అనిపించుకోవడానికి అర్హత నాకు లేదన్నాడు. అప్పుడు తండ్రి ఏమన్నాడు, చచ్చా ఊరుకోరా, నీకోసం నేను ఎదురు చూస్తున్నాను. పోస్తే పోయింది, ఆస్తి పోతే పోయిందిలే, నువ్వు వచ్చావు సంతోషం అని చెప్పేసి ఇంటిలోని తీసుకుని వెళ్ళి స్నానం చేయించి ప్రశస్త వస్త్రం తెచ్చి ఉంగరము తొడిగించి మళ్ళా తిరిగి రాజు యొక్క కుమారుడు అనిపించుకుంటూ ఉంటున్నాడు. హల్లెలూయా. అతని జీవితం, విశ్వాసం ఎప్పుడైతే బాగు చేసుకున్నాడో తన జీవితం మారిందా లేదా? దేవుడు మార్చాడా లేదా? దేవుడు మార్చాడు. తన జీవితం మారిపోయింది. దేవుని బిడ్డలారా, ఒకప్పుడు పందులు తినే పొట్టును తిందామని ఆశపడినటువంటి వాడు ఇప్పుడు రాజు కుటుంబంలో చేర్చబడినటువంటి వాడు. హల్లెలూయా. నీ విశ్వాసములోను లోపమును మార్చుకోగలిగితేనట్లేంటి, నువ్వేదడిగినా సరే ఇస్తాడైనా. ఇస్తాడైనా. ఆయన అంటున్నాడు, నా యందు మీరును, మీ యందు నేనును, నా యందు నా మాటలను మీరు నా యందు నిలిచినడలా మీకు ఏది ఇష్టమో అది అడగండి అంటూ ఉంటున్నాడు. కానీ మనకి ఏది ఇష్టమో అని అడిగేస్తాం, కానీ ఈ సంగతి మర్చిపోతాం. ఏ సంగతి? నా మాటలు మీ యందును, మీరు మా యందును నిలిచి ఉన్నడలా మీకు ఏది ఇష్టమో నువ్వు ధైర్యంతో చెప్పాలి. ప్రభువా, నేను నీ యందు నిలిచి ఉన్నాను, నీ మాట యందు నిలిచి ఉన్న, నీ మాటలు నా హృదయంలో ఉన్నాయి అని నువ్వు ధైర్యంగా చెప్పగలిగిన నాడు నీకు ఏది ఇష్టమో అది అడగాలంతే. అది లేనాడు నువ్వు అడిగినా సరే ఇవ్వడయి. అందుకని నా జనులు జ్ఞానము లేకయే శ్రమల పాలవుతున్నారు, కష్టాల పాలవుతున్నారు, రోగాలు పాలవుతూ ఉంటున్నారు, ఆర్థిక లేమి పాలైపోతూ ఉంటున్నారు. నా పిల్లలు ఐదుగుండగా లోకములు చేతులు చాచుతుంటే నేను చూడలేకపోతూ ఉన్నానని చెప్పేసి తనలో తను బాధపడుతూ ఉంటున్నాను. అయ్యో, మేలిమి బంగారముతో పోల్చదగిన సియోను ప్రియ కుమారులు ఇలాగా యాచనలోనికి దిగిపోయారు. యాచన చేస్తూ ఉన్నారంటే నువ్వు నమ్మిన తండ్రి, నువ్వు నమ్మిన దేవునికి అవమానం కదా. ఆ తండ్రి దగ్గర ఏ విధముగా అడగాలో, ఏ విధముగా రావాలో మనం రావాలి. కొన్నిసార్లు మన విశ్వాసాన్ని మనం ఏం చేయాలి? పరీక్ష పెట్టుకోవాలి. ఏం పెట్టుకోవాలి? పెట్టుకుంటారు ఎప్పుడన్నా? ఏమండి, మనం బైబిల్ చదువుకుంటాం, అందరూ పరీక్షలు పెట్టుకునే భక్తులు దొరుకుతారు మనకి. కానీ ఒకనాడు మన పరీక్ష పెట్టుకో, నేనే నీ సేవకుడినైతి, ఇదంతా నీ నామమును బట్టి నేను చేస్తున్నట్లయితే ఇప్పుడే ఆకాశంలో చేయి రావాలి, అగ్ని వచ్చి ఈ బలిపీఠమును, ఈ రాళ్లను, ఈ బలిపీఠం మీద పేర్చబడిన మాంసమును, నీళ్లను కూడా మొత్తం దహించి వేయాలని ఎవరంటున్నారు? ఏలియా అంటూ ఉంటాడు. ఈ ఏలియా గొప్ప ప్రవక్త అనుకున్నాం. పోని ఒక సామాన్యమైన వాడు, నీలాంటి నాలాంటి వాడు, నాలాంటి వాడు, ఒక సామాన్యమైన విశ్వాసి. ఆస్తంతా అమాలేకులు పట్టిపోయారు. అందరిని వాళ్ళ జనులందరినీ కూడా దాసులుగా తీసుకుని వెళ్ళిపోయారు. దేవుని బిడ్డలారా, ఒక్కడే మిగిలిపోయాడు. ఒక్కడే మిగిలిపోయి మాకు ఎందుకు ఇలా జరిగింది, సంగతి ఎందుకు ఇలా జరిగింది అని గిద్యోను ఒక్కడు బాధపడుతూ ఉన్నప్పుడు దేవుని నోట అతని దగ్గరకు వచ్చి మాట్లాడుతుంది. పరాక్రమం కలిగిన బలాఢ్యుడా అని పిలుస్తూ ఉంటున్నాడు. ఇల్లు కాలిపోయి, ఒళ్ళు కాలిపోయి, ఉన్నదంతా పోయి, బండోళ్ళందరినీ తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత దేవుడు వచ్చి ఏమంటున్నాడు ఇక్కడ? పరాక్రమం కలిగిన బలాఢ్యుడా. ఎవరి మహానుభావుడని ఎలా తేరి చూశాడు? దేవుని దూత.
దేవుడు నీకు తోడై ఉన్నాడు గిద్యోను అంటాడు. ఏంటి దేవుడు నాకు తోడై ఉన్నాడా? దేవుడు మాకు తోడై ఉంటే, దేవుడు మాకు తోడై ఉంటే ఈ మిద్యానీయులు అమాలేకులు మా మీదకి దండొచ్చి మా పశువులను, మా పిల్లలను, మరి మా స్త్రీలను, మా సమస్త ఆస్తిని కూడా దోచుకుని వెళ్ళిపోయినప్పుడు ఏం చేస్తున్నావయ్యా నువ్వు? అది అక్కడ గిద్యోను చెప్తున్న సమాధానం. పరాక్రమ గల బలాఢ్యుడా, దేవుడు మీకు తోడై ఉంటే ఎందుకు ఇలా జరిగింది? నిజమే కదా. దేవుడు మనకు తోడై ఉంటే దెయ్యాలు ఎందుకు మీద పడుతున్నాయి? దేవుడు మనకు తోడై ఉంటే రోగాలు ఎందుకు వస్తున్నాయి? దేవుడు మనకు తోడై ఉంటే ఆర్థిక పరిస్థితి ఎందుకు కురుంగిపోతున్నాం? ఒకవేళ మనం తప్పు చేస్తున్నప్పుడు తప్పు చేయకరని చెప్పి అడ్డుపడాలి కదా. ఇలాగ సాగుద్ది మానవుని యొక్క ఆలోచన విధానం. ఎందుకంటే గిద్యోను కూడా మనలాంటి వాడే. గిద్యోను కూడా మనలాంటి వాడే. దేవుడు తోడై ఉన్నావు మంచిగానే చెబుతున్నాము, కానీ దేవుడు తోడై అంటే మాకు ఎందుకు ఇలా సంభవించింది? నిజమే కదా. ఇశ్రాయేలు ప్రజలే కదా, దేవుని ప్రజలే కదా, దేవుని పిల్లలే కదా, దేవుడు ఏర్పాటు చేసుకున్న వాళ్ళే కదా, దేవుని స్వకీయ సాంపాద్యం స్వజనులే కదా. అయినప్పుడు కూడా ఎందుకు మాట్లాడుతున్నాడు అలాగా? ఎందుకు ఇలా సంభవించింది అంటున్నాడు. కానీ ఎందుకు సంభవించిందో దేవుని బిడ్డలారా గిద్యోనుకు తెలియదు. ఎందుకంటే దేవుని దగ్గర వాళ్ళు ఎప్పుడు కూడా ప్రార్థన అనేది చేయలేడు. దేవుని దగ్గర ఏది కూడా అడగలేడు. ఇశ్రాయేలు ప్రజలు దేవుని విడిచిపెట్టి విగ్రహాల వైపు వెళ్ళిపోయారు. ఇశ్రాయేలు ప్రజలు జీవము గల దేవుని విడిచిపెట్టి జీవము లేనటువంటి బొమ్మల దగ్గరికి వెళ్ళిపోయారు, దేవతల దగ్గరికి వెళ్ళిపోయారు. అందుకుని దేవునికి కోపం వచ్చి ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశాడు? అమాలేకులకి అప్పజెప్పేశాడు. ఆ సంగతి గుర్తు చేస్తూ ఉంటున్నాడు. ఆ సంగతి గుర్తు చేసుకున్న తర్వాత దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ గిద్యోను తన జీవితంలో క్రియలను చక్కబరుచుకొని దేవుని దగ్గర తమ విశ్వాసమును, తన భక్తిని సమకూర్చుకొని చక్కబరుచుకొని గిద్యోను ఒక్కడ వెళ్ళి అమాలేకీయులను మిద్యానులను జయించి మళ్ళీ తిరిగి ఆస్తంతా కూడా దానికి ముందు కొన్ని పరీక్షలు పెట్టుకున్నాడు. అదే దాని గురించే నేను దూరం వెళ్ళాను. నేను మన విశ్వాసాన్ని మనం ఏం చేయాలని ఇక్కడ అప్పుడప్పుడు పరీక్ష పెట్టుకోవాలి. నీవు నా ప్రార్థన ఆలకించినట్లయితే నా జీవితం ఇది జరగాలి. నీవు నా ప్రార్థన ఆలకించినట్లయితే నేను ఇలా చేయాలనుకున్న ఆ పని జరగాలని కొన్ని విశ్వాసమునకు పరీక్షలు ఏం చేయాలి? మనం పెట్టుకోవాలి. పెట్టుకుంటాం పరీక్షలు. మనం ఒకవేళ పెట్టుకుని ఓడిపోయామనుకోండి, సరి చేసుకుంటామా? సరి చేసుకోవడం చేతగాడు. విశ్వాసంలో పరీక్ష పెట్టుకోవడం కూడా చేతగాడు. ప్రభునందు ప్రియమైన మంచి కళ్ళు వస్తే మాత్రం అందరితో చెప్పుకుంటూ ఉంటాం. చెడ్డ కళ్ళు వచ్చి ఎవరితో చెప్పుకుంటామా? ఎవరితో కూడా చెప్పము. దేవుని బిడ్డలారా, మన విశ్వాసమును కూడా పరీక్షలు పెట్టుకోవాలని లేఖనం చెబుతూ ఉంటున్నది. దయచేసి 2వ కొరింథీ రాసిన పత్రిక చదువుకుందాం. 13వ అధ్యాయము 5వ వచనం చదువుకుందాం. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొనండి, మిమ్మల్ని మీరే పరీక్షించుకొనండి. మీరు భ్రష్టులు కాని ఎడల యేసుక్రీస్తు మీలోనున్నాడని మిమ్మల్ని గురించి మీరే ఎరుగరా? చాలు. మీరు విశ్వాసము గలవారో లేదో మిమ్మల్ని మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మల్ని మీరే పరీక్ష చేసుకొనండి. దేవుని బిడ్డలారా, దేవుని ఆశీర్వాదములు కావాలని దేవుని పాదాలు బలంగా పట్టుకుంటూ ఉంటున్నాం, యాకోబులాగా పట్టుకుంటూ ఉంటున్నాం. కానీ పట్టుకోవడం బాగానే ఉన్నది, కానీ విశ్వాసం లోపాలు మాత్రం అలాగే కనబడుతూ ఉంటుంది. అది సరి చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, అది సరి చేసుకున్నవాడు దేవుని రాజ్యములో దేవుని కొడుకుగా, దేవుని కుమార్తెగా ఆ ధనాగారంలోకి వెళ్ళి నీకు ఏది కావాలో తెచ్చుకోగలుగుతూ ఉండవు. భూమి మీద భాగ్యవంతుడివే, పరలోకంలో కూడా భాగ్యవంతుడివే. దేవుడు ఇశ్రాయేలు నీ భాగ్యము
ఎంత గొప్పది! యెహోవా రక్షణ నిన్ను పోలినవాడు ఎవడు? ఎవడు? ఇప్పుడు ఇక్కడ కూర్చున్న మనం అందరం భాగ్యవంతులమా కాడా? దేన్ని బట్టి భాగ్యవంతులు? ఏమండి? దేవుడు మనకు కనుపరిచిన రక్షణ సంకల్పమును బట్టి మనం భాగ్యవంతులు. మనల్ని పోలిన వారు ఎవరు కూడా లేరని లేఖనం చెబుతూ ఉంటున్నాడు. లేరని చెబుతూ ఉంది. దేవుని బిడ్డలారా, ఈ భాగ్యాన్ని ఎవ్వరు కూడా పోగొట్టుకోకూడదు. ఈ భాగ్యాన్ని ఎవ్వరు పోగొట్టుకోకూడదు. దేవుని వైపు చూడాలి. మన విశ్వాసముల లోపములు సరి చేసుకో, మన భక్తుల లోపాలు సరి చేసుకోవాలి. జాగ్రత్తగా వినండి. దేవుడు నాకు చూపించిన సంగతులు మీకు చెబుతున్నాను. ఇప్పుడు నేను దేవుడు నాకు ప్రత్యక్షపరిచిన సంగతులు మీకు చెబుతున్నాను. నేను నా ఉద్దేశం ఏమిటంటే, దేవుని బిడ్డల సంఘము క్షేమాభివృద్ధి పొందుతూ ఉండాలి. అది నా ప్రధానమైన ధ్యేయం. నేనేమైపోయినా పర్వాలేదు, నాకు ఏమి మేలు జరిగినా పర్వాలేదు, జరగకపోయినా పర్వాలేదు, నా జీవితం ఇచ్చన్నమైనా పర్వాలేదు, దాని గురించి నేను బాధపడను. ఎందుకంటే ఒక బలమైన వాక్యము నా గుండెల్ని ఇప్పుడు తాగుతూ ఉంటుంది. నీ బోధ విన్న వారిని నిన్ను నువ్వు రక్షించుకోవాలి. దాని కొరకు నా కుటుంబ క్షేమము నాకు ముఖ్యం కాదు, నా పిల్లల క్షేమము నాకు ముఖ్యము కాదు, నా రక్త సంబంధుల క్షేమము నాకు ముఖ్యము కాదు. సంఘ క్షేమమే నాకు ప్రధానమైనటువంటి ముఖ్యము. అది బాగుండాలి. సంఘము బాగుండాలి. సంఘము దేవుని బోధలు ఎదగాలి. సంఘము దేవుని సత్యములు ఎదగాలి. సంఘములో ప్రతివాడు కూడా పరిపూర్ణ స్థితిలోనికి రావాలి. ఎన్ని నిందలు వచ్చినా పర్వాలేదు, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా పర్వాలేదు. యేసయ్య సిలువను మోసాడు, ఆయనతో పాటు నేను మోస్తాను. దేవుని బిడ్డలారా, సంఘ క్షేమాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని నేను దేవుని సేవ చేస్తున్నాను, కానీ నా క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని నేను సేవ చెయ్యను. అటువంటి సేవే కాదు. నా క్షేమాన్ని దృష్టిలో పెట్టుకోను. నా క్షేమాన్ని దృష్టిలో పెట్టుకుంటే అందరినీ ఇయ్యండి అని అడుగుతాను. అందరూ దశంభాగాలు ఇవ్వండి అని అడుగుతాను. ఎప్పుడు కూడా నా నోటంటే ఆ మాట రానే రాదు. వచ్చిందని కూడా ఖచ్చితంగా ఉంటుంది. దాంట్లో తణుకు బెణుకు ఏముండదు. దశంభాగం ఇవ్వాలంటే దేవుని బిడ్డలారా, దేవుడు పేతురు ద్వారా అననీయ సప్పీరాలతో మాట్లాడిన మాట మనం ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకో. దశంభాగులు ఇచ్చేవాళ్ళు జ్ఞాపకం చేసుకోండి. 2, దశమ భాగములు ఇవ్వాలనుకున్నప్పుడు కొంత ఒక చోట ఇవ్వకూడదు. ఎందుకు ఇవ్వకూడదు చెబుతాను. దశమ భాగమును దేవుడు చెబుతున్నాడు, దాన్ని విత్తనంతో పోలుస్తున్నాడు. దాన్ని దేంతో పోలుస్తున్నాడు? విత్తనంతో పోలుస్తున్నాడు. నువ్వు చిక్కుడు విత్తనం నీ దొడ్డులో పెట్టాలనుకున్నప్పుడు, నీ పెరట్లో పెట్టుకోవాలనుకున్నప్పుడు విత్తనం ఏం చేయాలండి? విత్తనంగానే ఏం చేయాలి? నేలను చదును చేయాలి, నేలను గుల్లబార్చాలి. అప్పుడు నేలలో మనం ఏం చేయాలి? విత్తనము పాటాలి, దాని మీద నీళ్లు పోయాలి. కానీ మనం విత్తనం ఎలా పెడుతున్నామంటే, దీన్ని అర్థం చేసుకుంటాను నేను చెబుతున్నాను. మీరు ఇవ్వండి మానండి, అది మీరు దేవునికి చెప్పుకోండి సమాధానం. నేను చెప్పాలని సమాధానం కాదు అది. కొంతమంది పై తొక్క ఒలిసి ఇస్తారు, ఆ పై తొక్క ఒకరికి ఇస్తారు. ఆ పై తొక్క ఒలిసిన తర్వాత 2 బద్దలు ఉంటాయి. విత్తనానికి 2 బద్దలు ఉంటాయి. ఒక బద్ద ఒకరికి ఇస్తారు, ఒక బద్ద ఒకరికి ఇస్తారు. నేను దశంభాగం ఇంతమందికి ఇస్తున్నాను అనుకుంటున్నాను. అది విత్తనము నాటితే మొక్క వస్తుంది రాదా? మీరు చెప్పండి. మరి రానప్పుడు మనం చేస్తున్న విశ్వాసములో ఉన్నట్టు లోపాలు మనం తీర్చుకోకుండా దేవునికి ఇచ్చి శోధించమన్నాడు కదా. దేవునికి ఏమన్నాడు? ఇచ్చి శోధించమన్నాడు. మనం ఎలాగిస్తున్నాం? దేవుని బిడ్డలారా, ఇప్పుడుగా సేవలోకి రాకమునుపు నా ఆలోచనలు కూడా అలాగే ఉండేవి, నేను చెప్పిన విధంగానే ఉండేవి. కానీ దేవుడు కొన్ని ముట్టుకెళ్ళి నెట్టిమైన పట్టుకున్నప్పుడు ఓహో ఇదా సంగతి అనుకున్నాను అనమాట. దేవుడు నేర్చుకుందాం. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, ఒకవేళ వడ్ల గింజ అనుకోండి, దాని పైన పొట్టం ఒకరికి ఇస్తాం, లోపల గింజ ఇంకొకరికి ఇస్తూ ఉంటాం.
ఇప్పుడు విత్తనం వేసినట్టే విత్తనమును చెడగొట్టినట్ట, విత్తనం వేసినట్టే విత్తనం చెడగొట్టినట్ట. ఆ పొట్టు నాటితే విత్తనం వస్తుంది అక్కడ, మొక్క వస్తుందా? పోనీ గింజ నాటితే మొక్క వస్తుంది అక్కడ? రాదు. ఎందుకని? గింజ పొట్టు రెండు ఏకమై నాటితేని నీ పిండి పిసుకుతోటి నీ ఆహారము దీవించబడినట్లు ప్రథమ ఫలమును, మొదటి విత్తనమును తీసుకురమ్మని చెబుతున్నాడు ఆయన. ఇంతకు మించి నేనేం చెప్పను. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని బిడ్డల దేవుని మాట మనం వింటున్నప్పుడు అది పూర్తిగా మనం వినాలి. కానీ అది కొంచెం వరకు విని కొంచెం వరకు మానేయకూడదు ఎప్పుడు కూడా. అది నీకు క్షేమము కాదని చెబుతున్నా. పరలోకపు వారసులారా, మీకు అది క్షేమము కాదు. అది మనకి క్షేమము కాదు, క్షేమము కాదు. దేవుని బిడ్డలారా, ఎందుకంటే మనం అడిగినా సరే మనం పొందుకోలేము. మనం అడిగినా సరే దాన్ని తిరిగి ప్రతిఫలము పొందుకోలేము. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని మాటను సంపూర్ణ స్థితిలోనికి వెళితేనే, విశ్వాసము కూడా సంపూర్ణ స్థితిలోనికి వస్తేనే మన జీవితంలో ఫలితాలు మనం చూడగలుగుతూ ఉంటాం. లేకపోతే ఫలితాలు మనం చూడలేము. ఎందుకంటే ఈ రెండు కూడా తప్పే. నీ ఆలోచన తప్పే, దేవుని మాట వినకపోవడం కూడా తప్పే. దేవుని మాట వింటున్నావు, ఆలోచన చిట్లు పోతుంది. ఆలోచన చిట్లు పోని మంచిగా సమర్థించుకుంటూ ఉంటున్నావు, కానీ దేవుని మాట నిర్లక్ష్య పెడుతూ ఉంటున్నావు. ఈ రెండు కూడా తప్పులే. మానవుని జీవితంలో రెండు తప్పులు చేస్తూ ఉంటాడు. ఎవరైనా కానీ, విశ్వాసి కానీ అవిశ్వాసి కానీ. కానీ ఇక్కడ విశ్వాసులందరూ కూడుకున్నారు కాబట్టి చెబుతున్నాను. రెండు తప్పులు చేసి దేవునికి దూరం అయిపోతూ ఉంటారు. రెండు తప్పులు చేసి శ్రమల పాలవుతూ ఉంటారు. రెండు తప్పులు చేసి దేవునికి విరోధులుగా తయారవుతూ ఉంటారు. దేవునిలోనే ఉన్నామనుకుంటారు, కానీ దేవుడు వారికి దూరంగా ఉన్నాడు. కారణం ఏమిటంటే, నా జనులు రెండు నేరములు చేసి ఉన్నారు. మూలవాక్యం అదే కదా. మూలవాక్యం ఏంటి? ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనం. నా జనులు రెండు నేరములు చేసి ఉన్నారు. ఏమండి? జీవజలముల ఓటనైనా నన్ను విడిచి ఉన్నారు. ఒకసారి ఆలోచన చేద్దాం. ఒకసారి మన పితరుల దగ్గరికి వెళ్దాం. ఇశ్రాయేలు ఎన్ని నేరాలు చేశారు? 2 నేరాలు చేశారు. ఎవరు? ఐగుప్తులోంచి వచ్చిన ఇశ్రాయేలు ఎన్ని నేరాలు చేశారు? 2 నేరాలు చేశారు. చెప్తాను అవి కూడా. రాజులు న్యాయాధిపతులు ఎన్ని నేరాలు చేశారు? 2 నేరాలు చేశారు. రాజులు న్యాయాధిపతులు ఎన్ని నేరాలు చేశారు? 2 నేరాలు. వాళ్ళ వృద్ధులను రాకపోవడం కారణం రాజ్యం కూలిపోవడం, కానీ ఈ 2 నేరాలే. ఈనాడు జనాంగాలు ఈ ప్రపంచంలో మన ప్రస్తుత ప్రపంచంలో ఉన్నటువంటి మనందరం కూడా దేవుని రాజ్యములో ఎందుకు వెళ్ళలేకపోతున్నామంటే 2 నేరాలు. ఇశ్రాయేలు ప్రజలు చేసిన నేరాలన్నీ 2, రాజులు చేసిన నేరాలన్నీ 2, ఈనాడు ప్రపంచంలో జనాభా అంతా చేస్తున్న నేరాలన్నీ 2 నేరాలు చేస్తున్నారు. ఇర్మియా గ్రంథంలో చెప్తున్న మాట మూలవాక్యం ఏంటి? నా జనులు 2 నేరములు. నేరాలు 2 పాపాలే ఎక్కువ. నేరమన్నా పాపమన్నా ఒకటే కదా. నేరమన్నా ఒకటే, పాపమన్నా ఒకటే. ఎన్ని పాపాలు ఉన్నాయి? లెక్కలేనన్ని పాపాలు ఉన్నాయి. ఆ లెక్కలేనన్ని పాపాలన్నీ రావడానికి కారణం ఏంటి? 2 నేరాలే. దేవుని బిడ్డలారా, మన జీవితములో ఆలోచించుకోవలసిన గడియ ఇది. దేవుని రాజ్యమునకు సిద్ధపరుస్తున్నాను నేను అనుకుంటున్నాను. మీరు దేవుని రాజ్యము సిద్ధపడుతున్నాను నేను అనుకుంటూ. కానీ ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా నేను దేవుని రాజ్యములో ఉండాలనే కోరిక మీకు ఉన్నదా లేదా? అంత్యదినమందు దూత బోర వదుచుండగా లోకమంతా తెల్లవారుగా నేను కూడా చేరియుందును అచ్చటని పాట పాడుకుంటూ ఉంటున్నా. ఒరే 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 ఒరే, నీ జీవితం సరిలేదురా భూమి మీద, ఆ పాటేట్రా, ఆ బతికేట్రా అని చెప్పేసి అంటాడు ఆయన.
దేవుని బిడ్డలారా, మన జీవితంలో మన విశ్వాసము లోపములు తీర్చుకోకపోయినట్లయితే, మన బ్రతుకును మార్చుకోకపోయినట్లయితే, దేవుని దగ్గర నుంచి దేవుళ్ళు మనం పొందుకోలేము. నిలిచిపోయి భక్తుడు పాటలు రాసుకున్నాడు, దేవుని యొక్క బహుమానాలన్నీ కూడా ఏమైపోయాయి, నిలవైపోయాయి అంట. అక్కడ నిలబడిపోయి, అక్కడ ఉండిపోయినాయి, తరగట్లే, నిలవైపోయినాయి. అక్కడ ఎన్నో ఏళ్ళ నుండి నిలవైపోయినాయి అక్కడ. కానీ అడుగుతున్నారు భూమి మీద ఎంతమంది అడగట్లేడు. తెల్లవ నిద్ర మేలు కూడా చాలు అని అడగటమే కదండి, ప్రతిదీ అడగటమే. కానీ రావడం లేదు. కారణం ఏమిటి? దేవుడు అందరికీ ఈవులు ఇవ్వడు. ఆయన మాట విన్న వారికి మాత్రం ఏమిస్తాడు? ఈవులు ఇస్తూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, చక్కటి ఉదాహరణలు మీకు చూపిస్తాను ఇప్పుడు. మీకు నేను బైబిల్ గ్రంథములో మనోనేత్రములు వెలిగించబడలే కానీ దేవుడు అందమైనటువంటి దృశ్యాలు, మధురమైన దృశ్యాలు, చూడ చక్కని దృశ్యాలు, కన్నులకు ఆశ్చర్యము కలిగించే దృశ్యాలు బైబిల్ గ్రంథంలో చూపిస్తూ ఉంటాడు. ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు ప్రభునందు ప్రియమైనటువంటి కనాన్లోనికి వెళ్ళలేకపోయారు? 2 నేరాలు. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 11వ వచనం చదువుకున్నాం. త్వరగా సహాయం చేయండి. సంఖ్యాకాండము 14వ అధ్యాయం 11వ వచనం. యెహోవా ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలను అలక్ష్యము చేయుదురు? నన్ను నమ్మకయుందురు ఎన్నాళ్ళు? చాలు నాయన, నన్ను అలక్ష్యము చేయుదురు. ఎవరి గురించి మాట్లాడుతున్నారు? యెహోవా మోషేతో మాట్లాడుతూ ఉన్నాడు. యెహోవా ఇశ్రాయేలు ప్రజలు ఎన్నాళ్ళు నన్ను అలక్ష్యం చేస్తారు మోషే? నా క్రియలను ఎందుకు చూడడం లేదు వీళ్ళు? ఎర్ర సముద్రం 2 పాయలు అవ్వడం ఆశ్చర్యం కాదా? మారా నీళ్లను మధురంగా మార్చడం ఆశ్చర్యం కాదా? ఈత చెట్లు, ఆ నీళ్ళ కలిగిన జలలు కలిగినటువంటి బావి దగ్గరికి తీసుకెళ్ళడం ఆశ్చర్యం కదా? 30 లక్షల మందికి నీళ్లు ఇవ్వడం అనేది ఎడారిలో ఆశ్చర్యం కాదా? బండ నుంచి నీళ్ళు ఇవ్వడం ఆశ్చర్యం కాదా? ఇది నేను చేస్తున్న కార్యములో కదా. అరణ్యములో బండతో బండను కొట్టగా 2 పాయలై మరి జల ప్రవహించింది కదా, అంతమందికి నీళ్ళు ఇచ్చింది కదా. ఆశ్చర్యం కాదా? ఎన్నాళ్ళు నన్ను అలక్ష్యం చేస్తారు మోషే? ఎందుకన్నాడు మాట? దేవుడు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో నుంచి కనాను నడిపిస్తున్నాడు, కానీ ఇశ్రాయేలు ప్రజలు ఇన్ని అద్భుతాలు చూస్తున్నారు. కానీ పగలు మేఘ స్తంభం కనబడుతున్నాడు, రాత్రి అగ్ని స్తంభం కనబడుతూ ఉన్నాడు. అయినా సరే ఇశ్రాయేలు ప్రజలు దేవుని వైపు చూడకుండా ఐగుప్తు వైపు చూస్తూ ఉంటున్నారు. దేని వైపు చూస్తున్నారు? ఐగుప్తు వైపు చూస్తూ ఉన్నారు. ఐగుప్తులో తిన్నటువంటి కీరకాయలు చూస్తున్నారు, ఆలుగడ్డలు చూస్తున్నారు, ఉల్లిగడ్డలు చూస్తున్నారు. అక్కడ మాంసం గుర్తొస్తుంది. వెట్టి పనులు గుర్తు రావడంలో మర్చిపోయారు. మాంసం గుర్తొస్తూ ఉంటున్నారు. ఈ అరణ్యములో సబీచారము లేని అన్నం తినడానికి ఎందుకు తీసుకొచ్చామని చెప్పేసి మోషే మీద తిరుగుబాటు చేస్తారు. కానీ దేవుని మీద ఆధారపడటం. దేవుడు వాళ్ళ మధ్యన ఉన్నప్పటికీ రోగములు ఎందుకు వచ్చాయంటే, దేవుడు వాళ్ళ మధ్యన ఉన్నప్పటికీ మరణాలు ఎందుకు వచ్చాయంటే, దేవుడు వాళ్ళ మధ్యన ఉన్నప్పటికీ అవిశ్వాసం ఎందుకు వచ్చిందంటే, వాళ్ళు దేవుని వైపు చూడకుండా లోకం వైపు చూస్తూ ఉంటున్నారు. వాళ్ళు దేవుని వైపు చూడకుండా లోకం వైపు అంటే అర్థం ఏంటి? నిర్లక్ష్యం. ఏమంటారు? నిర్లక్ష్యం. దేవుని బిడ్డలారా, దేవుని మాటను కనబడుతున్న దేవుని నిర్లక్ష్య పెడుతున్నప్పుడు మరి దేవునికి వస్తుంది రారా? కోపం వచ్చిందా లేదా? దేవుని కోపం వచ్చింది. మళ్ళీ ఏం చేశాడైనా? మళ్ళీ అణిచేసుకున్నాడు. మళ్ళీ ఏం చేశాడైనా? అణిచేసుకున్నాడు. దేవుని ఎన్నో మార్లు నిర్లక్ష్య పెట్టారు. ఎన్నో మార్లు నిర్లక్ష్య పెట్టారండి. ఎన్నో మార్లు ఆయన అలక్ష్యం చేశారు. ఆయన మాట వినలేడు. మరొక మాట జ్ఞాపకం చేసుకుందాం. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 20 వచనం చదువుకున్నాను చూడండి.
సంఖ్యాకాండం 11:20. ఉమ్, 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 ఉమ్. ఏం చేశారటండి? మీ మధ్యలో ఎవరు నిర్లక్ష్యం చేశారు? యెహోవాను నిర్లక్ష్యం చేశారు. దేవుని నిర్లక్ష్యం చేస్తున్నారండి. అయ్యో ప్రభువా, దాస్యము నుంచి విడిపించావు నాయన, మాకు దేశము లేడు, ఒక స్వతంత్ర దేశాన్ని కనాను దేశం ఇస్తానన్నావు తండ్రి. నువ్వు వాగ్దానం చేసావు, 2 పాయలు చేశామని ముగ్ధులైపోవాలా, కృతజ్ఞులైపోవాలా, లేకపోతే దేవుని తిరుగుబాటు చేయాలా? మమ్మల్ని వెంబడిస్తుంది బండ. ఏంటి, 30 లక్షల మంది కదులుతూ ఉన్నప్పుడు బండ వెంట వస్తుంది. మోసే నాయకుడు ఉన్నాడు, దేవుని స్వరం వినబడుతుంది, అగ్నిస్తంభం మేఘస్తంభం కనబడుతూ ఉన్నది, ప్రత్యక్ష గుడారం ఉన్నది. ప్రత్యక్ష గుడారం నమ్మలేడు, మోసేని నమ్మలేడు, దేవుని స్వరాన్ని నమ్మలేడు. దేన్ని నమ్ముతున్నారు? ఐగుప్తుని నమ్ముతూ ఉంటున్నారు, లోకాన్ని నమ్ముతూ ఉంటున్నారు. దేవుని సన్నిధిలో ఉన్నాము కానీ మన హృదయములు ఇంకా లోకం అనేది పోలేదు. లోకం అనేది పోవాలి, లోకాన్ని మర్చిపోవాలి, దేవుని జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని బిడ్డలారా, వాళ్ళు చేసిన 2 పనులు బట్టి ఎక్కడికి వెళ్ళలేదు? వాళ్ళు కానానులోనికి వెళ్ళలేదు. ఒకటి ఏం చేశారు? అలక్ష్యము చేశారు. రెండో నేరం ఏంటి? నిర్లక్ష్యము చేశారు. లెక్కలేదన్నమాట అండి. అంటే దేవుడు పిలుచుకున్నాడు కాబట్టి ఏం చేయాలి? ఇప్పుడు దేవుడు నడిపించుకోవాలి. నేను దండం పెడితే దండం పెట్టకపోతేనే, పాడితే పాడకపోతేనేటండి. దేవుడు పిలిచాడు, ఎందుకు పిలిచాడు మనల్ని అని తిరుగుబాటు చేశాడు ఎవరి మీద? ఎప్పుడైతే నిర్లక్ష్యం వస్తుందో, అలక్ష్యం వస్తుందో, మనిషి చేసే పని తిరుగుబాటు. ఎవరి మీద? దేవుని మీద తిరుగుబాటు. దేవుని బిడ్డలారా, సమాజంలో కానీ కుటుంబంలో కానీ ఇదే తిరుగుబాటు కనబడుతూ ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులైన వారు దేవుని అలక్ష్యము చేయకూడదు, నిర్లక్ష్యము చేయకూడదు. పిల్లలు తల్లిదండ్రులను అలక్ష్యము చేయకూడదు, నిర్లక్ష్యము చేయకూడదు. సంఘాన్ని అంతకన్నా అలక్ష్యము చేయకూడదు. దేవుని బిడ్డలారా, సంఘమునకు త్వరపడి రావాలి, ఇన్ టైం రావాలి, అవుట్ టైంలో వెళ్ళాలి. కానీ మనం ఏం చేస్తాం? అవుట్ టైంలో వస్తాం, ఇన్ టైంలో వెళ్ళిపోవాలి. దేవుని బిడ్డలారా, ఆలోచన చెయ్యండి. ఇశ్రాయేలు చేసిన తప్పులు మనం చేయవద్దు. నష్టం కలిగినా పర్వాలా, అడిగింది దేవుడు ఇవ్వకపోయినా పర్వాలా, ఇస్తే స్తోత్రం, ఇవ్వకపోయినా సరే స్తోత్రమే. ఇస్తే ఆయనకు మహిమ, ఇవ్వకపోయినా ఆయనకు మహిమయే. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని దగ్గర ఎప్పుడు కూడా మనము అలక్ష్యంగా ఉండకూడదు, నిర్లక్ష్యంగా ఉండకూడదు. దేవుని మీద లక్ష్యం ఉంచాలి. హల్లెలూయా. మోషేని చూడాల్సిన పని లేదు, ప్రత్యక్ష గుడారాన్ని చూడవలసిన పని లేదు. దేవుడు కనబడుతున్నాడు, దేవుని చూడాలి. సేవకుని చూడకపోయినా పర్వాలేదు. దేవుని బిడ్డలారా, సంఘాన్ని చూడకపోయినా పర్వాలేదు, లేఖనాన్ని మనం చూడాలి. లేఖనము చూచినవాడు సేవకుడు గుర్తిస్తాడు, లేఖమును చూసినవాడు సంఘాన్ని కూడా గుర్తిస్తూ ఉంటాడు. వాడి అభివృద్ధి, వాడి క్షేమము, వాడి ఆశీర్వాదం, వాడి దీవెన అక్కడే ఉన్నది. వాటిని మనం పొందుకోవాలి. ఈ కారణం అలక్ష్యం చేశారు కనుకనే, నిర్లక్ష్యం పెట్టారు కనుకనే ఇశ్రాయేలు ప్రజలు ఎక్కడికి వెళ్ళారు? కనానులోకి. నా జనులు ఎన్ని నేరాలు చేశారు? ఈ 2 గురించి మాట్లాడితే ఎన్ని చేసినా సరే పట్టించుకోవట్లేదు. ఆయన తిరుగుబాటు గురించి పట్టించుకోవట్లా, ఇసుకించారని పట్టించుకోవట్లా, నన్ను ఎదిరించారని పట్టించుకోవట్లా. కానీ ఏమన్నా, నా జనులు 2 నేరములు చేశారు, నన్ను విడిచిపెట్టారు, తమ కొరకు నీళ్ళ నిలవని తొట్లను ఏం చేశారు? వాళ్ళు తొలిపించుకున్నారు. సరే, ఇశ్రాయేలు ప్రజలు అలాగే అయింది. న్యాయాధిపతుల కార్యాలయాలు, న్యాయాధిపతులు ఏం చేశారు? రాజులు ఏం చేశారు? ఏమండి, బైబిల్ సారాంశం చెప్తున్నాను మీకు నేను. న్యాయాధిపతులు ఎందుకు అలాగా ఫెయిల్ అయిపోయారు? రాజులు ఎందుకు ఫెయిల్ అయిపోయారు? కారణం ఏమిటి? దేవుని బిడ్డలారా,
మోషే ద్వారా దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు, ప్రత్యక్ష గుడారాన్ని ఇచ్చాడు, మండసమునిచ్చాడు, దేవాలయమునిచ్చాడు. కానీ దేవాలయం ఉంది, ప్రత్యక్ష గుడారం ఉన్నది, బలిపీఠం ఉంది కనుక మనకు చాలు, మనకు అన్ని విజయాలు వచ్చేస్తాయి అనుకుంటున్నారు. కానీ నిజంగా దేవుని మందిరం వాళ్ళ మధ్యన ఉందా లేదా? ఉంది. ప్రత్యక్ష గుడారం వాళ్ళ మధ్యన ఉందా లేదా? ఉన్నది. దేవుని ప్రత్యక్ష గుడారం ఉన్నది వారి మధ్యన, దేవుని మందిరం ఉన్నది వారి మధ్యన. మాకు ఈ రెండు ఉన్నాయి కదా, మాకు చాలు. ప్రపంచానికి దేవుడు రుజువుపరుచుకోగలిగిన దేవుడు, ప్రపంచ విశ్వానికే దేవుడు మా దగ్గరే ఉన్నాడని చెప్పేసి అతిశయముతో ఉన్నారు. కానీ ఆ దేవుని దగ్గర విరిగి నెలిగిన మనసుతో మనం బ్రతుకులు కొనసాగించుకోవాలరా బాబు అని జ్ఞానము ఒక్కడికి లేదు వాళ్ళకి. వాళ్ళు ఏం చేశారు తెలుసా? మండసం ఉందని చెప్పేసి మండసాన్ని నిర్లక్ష్య పెట్టారు. మండసాన్ని ఏం చేశారు? నిర్లక్ష్య పెట్టారు. రాజులు పని చెప్తున్నా, రాజులు న్యాయాధిపతులు చేసిన తప్పులు చెబుతున్నాను నేను ఇక్కడ. వాళ్ళు 2 నేరాలు చేశారు. వాళ్ళు ఏం చేశారు? 2 నేరాలు చేశారు. దయచేసి చూద్దాం. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 13వ అధ్యాయము 3వ వచనం చదువుకుందాం. చూడండి. మన దేవుని మండసము మనలో మన యొద్ద కొని వద్దము రండి. సౌలు దినములో దాని యొద్ద మనం విచారణ చేయకయే ఉండిరి. ఇంటిమి ఏమండి? దేవుని మందసం ఎందుకు ఇచ్చాడు? మీరు అక్కడికి రండిరా బాబు, నేను అక్కడికి వస్తాను, నేను మిమ్మల్ని కలుసుకుంటాను, మీతో మాట్లాడతాను చెప్పాడు ఆయన. వీళ్ళు ఏం చేస్తున్నారు? మండసాన్ని ఎక్కడుందో ఎవరికి తెలియదు. ఆ మండసం ఏమో న్యాయాధిపతుల కాలంలో ఫిలిస్తీన్ల దగ్గరికి వెళ్ళిపోయింది. వాళ్ళు ఎత్తుకుపోయారు. ఎందుకని మండసం వీళ్ళ మధ్యన ఉంటే వీళ్ళని ఓడించలేం, వీళ్ళు జయించలేం. కాబట్టి మండసాన్ని ఎత్తుకుపోయారు వాళ్ళు. మండసాన్ని ఎత్తుకుపోయి దాగోను గుడిలో పెట్టారు వాళ్ళు. ఆ దాగోను గుడిలో ఉన్న మండసమును దేవుడు వాళ్ళకి తెగుళ్ళు పంపించి, ఫిలిస్తీన్లకు తెగుళ్ళు పంపించి ఆ మండసమును ఆవులు మోసుకొచ్చాయి. ఎవరు మోసుకొచ్చారు? ఎక్కడ మోసుకొచ్చాయి? సమూయేలు పొలంలోనికి మోసుకొచ్చాయి. దేవుని బిడ్డలారా, అక్కడ మోసుకొచ్చిన తర్వాత జరుగుతున్న సిచ్యువేషన్ ఏమిటంటే, ఆ మండసం వచ్చింది కానీ మండసం దగ్గర ఎవడు కూడా, అంటే మండసం ఉంది కదా మనకు చాలా అనుకున్నారు. మనసు మన దగ్గరకు వచ్చేసింది, మనసు మన దగ్గర ఉంటే మనకి జయమే అనుకున్నారు. కానీ దాని దగ్గర విచారణ మాత్రం చేయడం లేదు. ఎవడు కూడా ఎవరు చేయడం లేదు. లేవీలు చేయడం లేదు, ఎవరు చేయడం లేదు. ఇశ్రాయేలు ఎవరు కూడా దాని దగ్గర విచారణ చేయట్లేదు. నేను చెప్పడం లేఖనం చెబుతుంది. దాని దగ్గర సౌలు దినముల వరకు దాని దగ్గర విచారణ చేయకయే యుంటిమి అంటూ ఉంటుంది. లేఖనం చెబుతుందండి, అక్కడ ఏం చెప్పడం లేదు. దేవుడు మందసం ఇచ్చాడు, దాని దగ్గర ప్రార్థన చేయాలా? అడగక్కర్లేదా? అడగాలి. కానీ ఇశ్రాయేలు అడిగారా? విచారణ చేయలేదు. దేవుని బిడ్డలారా, మరొక తప్పేంటో తెలుసా? మండసాన్ని మోయలేదు వాళ్ళు. మండసాన్ని మోయలేదు. 2 నేరాలు. ఒకటి విచారణ చేయక, రెండవ దాన్ని మోయక. అదే మొదటి దినవృత్తాంతముల గ్రంథము 15వ అధ్యాయము 13వ వచనం చదువుకుందాం. చూడండి. యెహోవా మండసమును మోయక యుండుడి చేతను మనము మన దేవుడని యెహోవా యొద్ద విచారణ చేయకుడి చేతను ఆయన మనలో నాశనము కలుగుజే. రాజులు ఒప్పుకున్నటువంటి మాట ఇది, న్యాయాధిపతులు ఒప్పుకున్న మాట ఇది. విచారణ చేయలేడు, మోయలేడు దాన్ని. దేవుని మండసము, దేవుని రక్షణ మండసము నీ హృదయములో ఉన్నది, దాన్ని మోయాలి. నా కాడి సులువుగాను తేలికగాను ఉంటుందని చెప్పాడు కదా. ఆ కాడిని మనం మోయాలి, ఆ మండసాన్ని మనం మోయాలి, ఈ సువార్త సత్యమును మనం మోయాలి, ఈ దేవుని నామమును మనం మోయాలి. దాని దగ్గర మోయటమే కదా, దాని దగ్గర ఏం చేయాలి? విచారణ చేయాలి. దాన్ని మోయలేదు. అంటే మా దగ్గర ఉంది కదా చాలా అనుకున్నారు.
మందసం ఉందనుకుని వీళ్ళు యుద్ధానికి వెళ్ళారు. ఎవరు? ఇశ్రాయేలు ప్రజలు మందసం ఉందనుకుని యుద్ధానికి వెళ్ళారు. మొదటి సమూయేలు గ్రంథము 4వ అధ్యాయము 3వ వచనం చదువుకున్నాను చూడండి. మొదటి సమూయేలు గ్రంథం. చాలు చాలు. ఏమనుకున్నారు ఇక్కడ? ఇశ్రాయేలు ప్రజలు ఫిలిష్తీయుల చేతిలో ఓడిపోకుండా ఉండాలంటే ఏం రావాలి? మందసము రావాలి. ఆ మందసం వచ్చిన తర్వాత వాళ్ళు భయంకరంగా అరిచారటండి. భూమి దద్దరిల్లేలాగా ఏం చేశారట? అరిచారట. 5వ వచనం చెప్తాడు అన్నమాట. చదవద్దు, సమయం లేదు. దేవుని బిడ్డలారా, భూమి దద్దరిల్లాగా అరిస్తే దేవుడు ఆ మందసం మన మధ్యనుంటే దాన్ని బట్టి దేవుడు మనకేమిస్తాడు? జయమిస్తాడు. దేన్ని బట్టి? ఇప్పుడు మందసం మన దగ్గర ఎలా తయారైంది? విగ్రహంగా తయారైపోయింది. మందసం దగ్గర ఏం చేయాలి? విచారణ చెయ్యాలి. మందసం ఉంటే జయం వస్తుంది, విచారణ చేస్తే జయం వస్తుందా? దావీదు దేవుని దగ్గరికి వెళ్ళి విచారణ చేసి పలానా వాళ్ళ మీదకి యుద్ధానికి వెళ్ళమంటావు లేదని అడిగినప్పుడు దావీదుకు జయం వచ్చిందా? లేకపోతే దావీదు మందసం దగ్గర రాకుండా మరి మామూలుగా ప్రార్థన చేసుకుంటే జయం వచ్చిందా? మందసము దగ్గరకు వచ్చాడు, దేవుని దగ్గర విచారణ చేశాడు. వచ్చిన తర్వాత వెళ్ళు, నేను వాళ్ళని చేతికి అప్పగిస్తాను, లేకపోతే వెళ్ళొద్దు, ఈ దారిని వెళ్ళని వేరే దారి చూపిస్తూ ఉండేవాడు. వాళ్ళ మీద జయమిస్తూ ఉండే దావీదు ప్రతి విషయంలో కూడా విచారణ చేస్తూ ఉండేవాడు. వీళ్ళు అనుకున్నారు కదా, మందసం మన దగ్గర ఉంది కదా. ఈ మందసం ఒకప్పుడు ఫిలిష్తీయుల దగ్గర ఉంటే ఏం చేసింది? దాగోను దేవత గుడిలో ఏమంటే ఆ దాగోను దేవత బోర్ల పడిపోయింది, కాళ్ళు విరిగిపోయింది, చేతులు విరిగిపోయింది, మొండి విరిగిపోయింది. వాళ్ళ ఫిలిష్తీయుల చేతులకి భయంకరమైనటువంటి రహస్య స్థలముల గడ్డలు పుట్టాయి. ఆ బాధలు భరించలేక వారు మనసాన్ని తీసుకొచ్చేసారు. కాబట్టి మనసు మన దగ్గర ఉంటే ఈయన మళ్ళీ ఫిలిష్తీయులు కూడా మనము ఫిలిష్తీయుల్ని ఓడించవచ్చు, ఈ మనస్సు మనకు జయమిస్తుందని చెప్పేసి దేని మీద ఆధారపడుతున్నారు? మందసం మీద ఆధారపడుతుంది. కానీ మందసం వచ్చింది, భయంకరంగా కేకలు వేసి అరిచి యుద్ధానికి వెళ్ళారు. కానీ ఇశ్రాయేలు ప్రజలు కొన్ని వందల మంది చచ్చిపోయారు. ఆ రోజున కొన్ని వందల మంది చనిపోయారు. ఎందుకు జరిగింది? వీళ్ళు అనుకున్న విశ్వాసం ఎందుకు పనిచేయలేదు? వీళ్ళ విశ్వాసము మనుష్య జ్ఞానానుసారమైంది. ఎందుకని? ఒకప్పుడు ఇశ్రాయేలు ప్రజలు యోషువతో పాటు వస్తున్నారు, యెరికో దగ్గర వస్తున్నప్పుడు ఆ కోట గోడలు కోలాలంటే ఏం చేశారు? మందసాన్ని పట్టుకుని భయంకరంగా అరిసారు లేదా? ఆర్భాటం చేశారు లేదా? ఆర్భాటం చేసినప్పుడు ఏమొచ్చినాయి? ఆ యెరికో కోట గోడలు కూలిపోయాయి. ఇప్పుడు కూడా ఆర్భాటం చేస్తే ఫిలిష్తీయులు మాకు జయము వచ్చిందా? దేవుని బిడ్డలారా, ఒకరిని కంపేర్ చేసుకోవద్దు. నీవు నీ దేవుని దగ్గర విచారణ చెయ్యి. హల్లెలూయా. నీవు నీ దేవుని దగ్గర విచారణ చెయ్యండి. అప్పుడు నీకు జయ జీవితం అనేది దొరుకుతూ ఉంటుంది. దేవుని బిడ్డలారా, మన దగ్గరకు వస్తున్నాను ఇప్పుడు నేను. ఈనాడు అనేక మంది నరకానికి వెళ్ళిపోవడానికి కారణం ఏమిటి? ఈనాడు అనేక మంది నరకానికి వెళ్ళిపోవడానికి కారణం ఏంటి? పాపాలనా? మోసాలు, పాపాలు, అబద్ధాలు, దొంగతనాలు, వ్యభిచారాలు, ఇవన్నీనా? వీటిని బట్టి మనుషులను నరకానికి వెళ్ళిపోతారా? వేటిని బట్టి కూడా నరకానికి వెళ్ళరు. యేసు ప్రభు నమ్మకపోవడం వల్ల అందరూ ఎక్కడికి వెళ్తారు? నరకానికి. యేసు ప్రభు మాట నమ్మలేడు, యేసు ప్రభు నమ్మలేడు, యేసు ప్రభుని మాట వినలేడు. ఈ 2 పనులు బట్టి మనుషులందరూ నరకానికి వెళుతూ ఉంటారు. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం 14వ వచనం చక్కగా చదువుకుందాం. అపోస్తలుల కార్యములు 3వ అధ్యాయం 14వ వచనం చదువుకుందాం. మీరు పరిశుద్ధుడును నీతిమంతుడనైన వారిని నిరాకరించి నరహంతకుడైన మనుష్యుని మీకు అనుగ్రహింపమని అడిగితిరి. ఏమన్నాడు ఇక్కడ? పేతురు యోహాను ఏమన్నారు? మీరు నీతిమంతుడైనటువంటి వాడిని, పరిశుద్ధుడైనటువంటి యేసు నాథుడిని మీరు సిలువ వేశారు. ఆయన సిలువ వేయమని, దొంగను మీరు విడుదల చేయమని మీరు కోరారు. యేసు ప్రభువారు కూడా ఈ లోకాధికారిని ఏమని పిలుస్తున్నాడు? వాడు దొంగ. వాడేవాడండి?
దొంగ, నరహంతకుడు, అబద్ధికుడు, వేటగాడు. ఏమండి, ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా అని పిలుస్తున్నాడు. దొంగ అని పిలుస్తున్నాడు. అంటే దొంగ అంటే మనుషులను మోసము చేసేవాడు, మనుషులను తప్పుదోవ పట్టించేవాడు, మనుషులకు కీడును చూపించకుండా ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా పై వేషాలు చూపించేవాడు. దేవునికి విరోధులుగా తయారయ్యాడు. మనుషులందరినీ విరోధులుగా తయారు చేయాలని వాడు మనుషులకు పై మెరుగులు చూపిస్తూ ఉన్నాడు, లోకాన్ని చూపిస్తూ ఉంటున్నాడు. వాడు అబద్ధికుడును, వాడు నరహంతకుడును, వాడి స్వభావం బట్టి ఏం చేస్తాడు, ఆ పనులు చేస్తుంటాడని చెప్పేసి చెబుతూ యోహాను సువార్త 8:44 చెబుతూ ఉంటాడు. చదవద్దు, సమయం లేదు, అయిపోయి నేను ముగిస్తూ ఉంటున్నాను. దేవుని బిడ్డలారా, మనుషులు ఏమని కోరుకున్నారు? అబద్ధికుడు కోరుకున్నారు. ఈనాడు అబద్ధాన్ని నమ్ముతుంది లోకం, సత్యాన్ని బైబిల్ నమ్మదు. భూత పురాణాలన్నీ నమ్ముతూ ఉంటారు. అందులో బూతులే ఉంటాయి. వాడిని వీడు మోసం చేసుకోవడం, వీడిని వాడిని మోసం చేయడం, వీడి భార్యని ఆడెత్తుపోవడం, ఆడి భార్యని వీడు ఎత్తుపోవడం. ఈ భయంకరమైన విశృంగమైనటువంటి శృంగారాన్ని ఏమో అది లీలని చెప్పడం. ఇది ఎంత మాయలేలో. దేవుని బిడ్డలారా, మనుషుల రక్షణ కొరకు, పాప క్షమాపణ కొరకు ఏమి సిద్ధపరిచారంటే ఏమీ లేదు. అబద్ధాలని నమ్ముతారు, జీవము లేని వాటిని నమ్ముతారు. ఎందుకంటే అబద్ధికుడు వాడు నడిపిస్తూ ఉంటున్నాడు. ఇదిగో సత్యము, ఇదిగో జీవం ఇక్కడ ఉన్నది, పాప క్షమాపణ ఇక్కడ ఉన్నది. ఈయన మనందరి కొరకు సర్వోన్నతుని దేవుడు లోక పాపమును మోసుకుపోవడానికి వచ్చిన దేవుడని లోకానికి గొంతెత్తి క్రైస్తవ సమాజం అరుస్తుంటే వీళ్ళు నోరు నొక్కేస్తూ ఉంటున్నారు, వీళ్ళు గొంతు నొక్కేస్తూ ఉంటున్నారు. మనుషుల నోరులు గొంతు నొక్కగలరు, కానీ దేవుని నోరుని ఎవరైనా నొక్కగలరా? నొక్కలేరు. మనుషులు ఎందుకు నరకానికి వెళుతున్నారంటే యేసు ప్రభు యొక్క మాట విననందువలన, యేసు ప్రభుని అంగీకరించనందువలన, యేసు ప్రభుని అంగీకరించనందువలన మనుషులందరూ నరకానికి వెళుతూ ఉంటున్నారు. పాపములు పడిపోతూ ఉన్నారు, నరకములు కళ్ళు తెరుస్తూ ఉంటున్నారు. ఇంకొక మాట చదువుకున్న యోహాను సువార్త 1:29 చదువుకుని ముగించేసుకుందాం. బాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. చాలు, లోక పాపమును మోసుకొని దేవుని గొర్రె పిల్ల 2 సార్లు చెప్తాడు సువార్తల్లో, యోహాను సువార్తలో. ఒకటి దేవుని మాట వినక, 2 దేవుని నమ్మక. మనుషులు ధనవంతులై, భాగ్యవంతులై, ఐశ్వర్యవంతులై, వెండి బంగారములు, భూరాజులై అన్ని సంపాదించుకుని అన్ని విడిచిపెట్టి నిత్య నరకానికి వెళ్ళిపోతూ ఉంటున్నారు. కారణం ఏంటి? ఒకటి, సృష్టికర్తని దేవుని నమ్మలేడు. రెండవదిగా ఆయన మాట వినలేదంటే విన్నారు కానీ నమ్మలేడు. దేవుణ్ణి త్రోసివేశారు. ఈ 2 కారణాలు బట్టి ఎక్కడికి వెళ్తున్నారు? వాళ్ళు నరకానికి వెళుతూ ఉన్నారు. 2 కారణాలు బట్టి ఇశ్రాయేలు ప్రజలు కనాన్లోనికి, ఆ 2 కారణాలు ఏంటి? అలక్ష్యము, నిర్లక్ష్యము. రాజులు 2 నేరాలేంటి? రాజులు కానీ న్యాయాధిపతులు 2 చేసిన నేరాలేంటి? ఒకటి, మండసమును మోయలేడు, మండసము దగ్గర విచారణ చెయ్యలేడు. ఈనాడు మనుషులు ఎందుకు నరకానికి వెళుతున్నారు? ఒకటి, దేవుని నమ్మక, 2 దేవుని మాట వినక. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుడు ఇశ్రాయేలు ప్రజల గురించి మాట్లాడుతూ మనతో నా జనులు 2 నేరములు. దేవుని దగ్గరకు వస్తున్నాము, కానీ ఎంతమంది దేవుని దగ్గర, ప్రభువా నా బ్రతికేంటి ఇలాగైపోయింది, ఏంటి నేను నమ్ముకున్నాను కానీ విస్తరణ లేదు, అభివృద్ధి లేదు, క్షేమము లేదు,
ఈ బాధలు ఏంటి, ఈ శ్రమలు ఏంటి అని ఎప్పుడైనా దేవుని దగ్గర నిన్ను గూర్చి నువ్వు ఎప్పుడైనా విచారణ చేసుకున్నావా? విచారణ చేసుకుంటే ఎవడు గాయం చేసినా సరే నువ్వు ఎలా ఉంటావు? బండరాయిలాగా ఉంటావు అంతే. అది సూచన. ఎవడు నిన్ను గాయపరచలేడు. అవసరమైతే నువ్వే గాయం చేస్తావు 10 మందికి, మేలు కలగాలని. కానీ మేలును గురించి ప్రవచించే ఎవరినైనా సరే ఎవరు కూడా గాయము చేయలేరు, గాయపరచలేరు. ఎందుకంటే వాడు భవిష్యత్తు తెలుసు గనక, వాడు దేవుని గురించి ఎరుగును గనక ఎవరు కూడా గాయపరచలేరు. ప్రభునందు ప్రియమైన వారు ఆఖరికి మరణములో కూడా ఎవరిని వారిని గాయపరచలేరు ఎవరు కూడా. వాడు నవ్వుతూనే ఉంటాడు. ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, మనము దేవునిలో బలవంతులంగా తయారవ్వాలంటే, నీ జీవితం విశ్వాస జీవితం అభివృద్ధి పొందాలంటే, ఒకటి దేవునికి సరెండర్ అయిపోవాలి. దేవుని దగ్గర అనునిత్యం విచారణ చేస్తూ ఉండాలి. మనల్ని మనం పరీక్ష చేసుకుంటూనే ఉండాలి. ఆ పరీక్షల్లో దేవుడు నెగ్గాలి. దేవుని గెలిపే నీ గెలుపు, నీ గెలిపే దేవుని గెలుపు. హల్లెలూయా. సాతాను ఓడిపోవాలి, నువ్వు గెలవాలి. నువ్వు గెలిస్తే ఆయన సంతోషిస్తాడు, ఆయన ఆనందిస్తూ ఉంటాడు. యోబుతో మాట్లాడినట్టుగా సాతానుతో దేవుడు మాట్లాడినట్లుగా యోబు గురించి మాట్లాడుతూ ఉంటాడు. కొన్నేళ్ళ గురించి మాట్లాడినట్టుగా మాట్లాడుతూ ఉంటాడు. దేవుని బిడ్డలారా, అట్టి కృప, అట్టి భాగ్యము మీకు అందరికీ దేవుడు ఇవ్వాలని కోరుకుంటూ ఉంటున్నాను. నువ్వు గెలవాలి. ఈ లోకంలో మనం ఏం చేయాలి? గెలవాలి. పోయిన వారం చెప్పాను, ఎడంకాలతో లోకాన్ని కుడికాలు ఎక్కడ పెట్టాలి? నీ యొక్క అసలు సిసలే నీ సొంత ఇంట్లో నువ్వు అడుగు పెట్టాలి. హల్లెలూయా. కనుక ప్రభునందు ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుడు చెబుతున్నటువంటి మాటలు ఏంటి? నాజు రెండు నేరాలు చేశారు. తమ కొరకు నీళ్ల నిలవని తొట్టు మంచిదే, కానీ దాంట్లో ఏముంటలేదు, ఎక్కడ పడ్డదో చిల్లు తెలియదు. కానీ నీళ్ళు ఏం చేస్తున్నాయి? తెల్లారేసరికి ఉండటం లేదు దాంట్లో. అరే బింది నీళ్ళు వేసాను కదా, కానీ గ్లాసు నీళ్ళు కూడా లేవంటే ఎలాగ వెళ్ళిపోయినాయి? దానికి చిల్లేమి లేదే. దేవుని బిడ్డలారా, తమ కొరకు నీళ్ళ నిల్వ తొట్లు తొలిపించుకున్నారని చెప్పేసి మాట్లాడుతూ ఉంటున్నాను. అయితే వీటిని గుర్తు చేస్తానంటే, మనము అటువంటి పనులు నువ్వు అలక్ష్యం చేయకూడదు, నిర్లక్ష్యము చేయకూడదు, విచారణ చేయకుండా ఉండకూడదు. దేవుని బిడ్డలారా, మండసాన్ని మనం ఏం చేయాలి? మొయ్యాలి. రెండవ, దేవుని మాట వినాలి, దేవుణ్ణి నమ్మాలి. ఈ 6 కార్యాలు చేసిన వాడు ఎక్కడుంటాడు? పరమ కణాల్లో ఉంటాడు. హల్లెలూయా. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకందరికీ దయచేయను గాక. ప్రార్థన చేసుకున్నాం, తల్ల వంచండి.